సార్ ఒక 5 నిమిషాలు ఆగండి. ఏమి దుర్ముహూర్తమా? కాదు సార్, లోపల నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఉంటే వాళ్ళు వెళ్లే వరకు మిమ్మల్ని వదలొద్దన్నారు సార్ ఎస్పీ గారు. నెత్తి మీద టోపీ కనుక లేకుంటే తల పట్టాల మీద పడి ఉండేది. మే ప్లాట్ఫారం మీదకి రాకముందు వాళ్లను తోకలు ముడుచుకొని వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పు. సార్ వాళ్ళు నా మాట వింటం లేదు. ఆగండి సార్, మీరు కొంచెం ఆ వెనకట్టు కూడా బయటకు వెళ్ళాలి. ఎందుకు? వీరాఘవరెడ్డి కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి ఇట్టే వస్తున్నారు. అయితే మీ ఇద్దరు ఎదురు పడితే తలకాయలు లేచిపోతాయి. మే వెళ్ళిపోయాక అవసరమైతే మీ కానిస్టేబుల్స్ తో లెక్క పెట్టించుకో. సార్ మీకు దండం పెడతాను. నా కొడుకు ఆ వీర్రాఘవరెడ్డి మీద కేసు గెలిచి ఢిల్లీ లెవెల్లో మా పేర్లు పెట్టి ఇక్కడికి తిరిగి వస్తుంటే దొడ్డితోకుండా వెళ్ళమంటావా? తప్పుకో. ఆగండి బాబు సమరసింహారెడ్డి గారు, మీరు చదువుకున్నవాడు. అనవసరంగా ఈ రక్తపాతం ఎందుకు చెప్పండి. మీరైనా ఆ గేటు గుండా బయటకు వెళ్ళడానికి మీ నాన్నగారిని ఒప్పించండి ప్లీజ్. నాన్న అటు వెళదాం పదండి. సమరా, మనం అటు వెళితే వాడు మీసం తిప్పుతాడ్రా. రొయ్య మీసాలు ఎంత తిప్పితే ఏం లాభం నాన్న? మనకెదురొస్తే వీధిలోనే కాదు కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం. పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు. ఈ తృప్తినైనా వాళ్లకు మిగులుద్దాం. వాడు అరుస్తున్నాడు రా. కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుకురా? నా కాళ్ళ మీద పడేయ్. వాడి కొడుకు అరుస్తున్నాడు రా. కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇట్లాంటిరా. దమ్మా యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికి ఉన్న విలువెంత, నీ పౌరుషానికి ఉన్న పవర్ ఎంత? దమ్ము గురించి రొమ్మ ఎరగ తీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. గుమ్మడికాయ కొట్రా. ఇటీ అదేందిరా అంత దూరాన్ని కొట్టావు? అందులో బాంబు ఉందో ఏమో, ఎవరికి తెలుసు పెద్దయ్యా? బాంబు ఉంటే నువ్వు చస్తావు కదరా. అన్న బతుకుతాడు కదా పెద్దయ్యా. నా బిడ్డ మీద విశ్వాసం చూపించే నీలాంటి మంచి వాళ్ళు ఉన్నంతకాలం వాడికి ఏం కాదురా. నీకు అసలు మాట్లాడమే రాదు పెద్దయ్యా. ఏంట్రా? దీని విశ్వాసం అనరు, స్వార్థం అంటారు పెద్దయ్యా. ఆ రోజు తిండి లేకుండా నేను ప్లాట్ఫామ్ మీద పడుకుంటే ఈ ఇంటికి తీసుకొచ్చి నాకు అన్నం పెట్టాడన్న. అలాంటి అన్న బతుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది బతుకుతారు. పెద్దమ్మా అన్నొస్తున్నాడు, ఇదే మంచి టైం. అడిగేసి అడిగేసి. ఏంట్రా రైల్వే స్టేషన్ లో గొడవ పడ్డావంటగా? ఏం లేదమ్మా, ఒక ఆంబోతు రంకెలేస్తుంటే
దాని ముక్కుకు తాడేసి ఘాటి కట్టేశా. కాదంట నువ్వు ఆ వీరరాఘవరెడ్డితో గొడవ పడ్డావంటగా. ఆయన ఈ నరుక్కోటాలు చంపుకోటాలు ఎందుకు పెద్దమ్మా? గట్టిగా అడుగు. ఒరే చిన్న, నీ హయాంలోనైనా ఏ గొడవలు జరగకుండా చూడరా. ఏమిటి తల్లి కొడుకులేదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు పెద్దయ్య, రాగి సంకట్లోకి గుత్తొంకాయ బాగుంటుందని పెద్దమ్మ అంటుంది. నేనేమో మీగడ పెరిగైతే అతృప్తి అంటున్నా. అయి రెండు తింటే అదరటం కాదు, ఎదుటి వాళ్ళని చూసి మనం బెదరాలి. గొడ్డు కారం వేసి పెట్టవే వాడికి. రోషన్ తగ్గితే రాయలసీమలో బతకడం కష్టం. ఒరే వాసు, అన్నా పొరుగురు నుంచి ఇంకో నెంబర్ వచ్చింది కదరా, ఏది? అదిగో కిటికీ దగ్గర నిలబడి నీ మీద చూపులు బాణాలేస్తుంది. అంత దూరం నుంచి మాయ కోసం లడ్డు తెస్తే ముందు నువ్వెందుకు తింటావు? అందులో విషయం ఉంటే అమ్మమ్మ, విషం కలిపిన లడ్డు నేను మాయకి ఎందుకు పెడతా? నీకు తెలియకుండానే ఎవరన్నా కలపచ్చు కదా, అది వాడి డౌట్. రేపు నీకు పెళ్ళాక నువ్వేం వడ్డించినా అప్పుడు కూడా ముందు తినేది నేనే. త్వరగా పదరా, వర్జం వచ్చేస్తుంది. ఏమిటమ్మా ఈ హడావిడి? ఇదంతా చూసి అక్కా బావ కంగారు పడతారేమో. పడ్నీరా, మీ అక్కని చేసుకున్నప్పుడు మీ బావ ఎంత కోసుకొట్టాడు అనుకున్నావు? 1000 నొక్కులు నొక్కాడు. మనమేం తక్కువ తిన్నామా? 1కి 1.5 చొప్పున నొక్కాలి. పదండి. సమరా, నీతో పాటు వీడికి కూడా పెళ్లి చేస్తే ఓ పని అయిపోద్ది. పెద్దయ్య, మా చెల్లెళ్ళకి పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోనని ఎన్నిసార్లు చెప్పాను? ఎప్పుడు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అని హరికథలు చెప్పడమే గాని ఒకసారైనా తీసుకొచ్చావంటరా? ఇప్పుడు ఎంత ఇట్టారు వాళ్ళు? పెద్దదేమో దీపిక అమ్మంత అయి ఉంటది. మిగతా ఇద్దరు ఏమో నాకు గుర్తులేదు. వాళ్ళని వదిలిపెట్టి వచ్చి 10 ఏళ్ళు అయింది. అప్పుడు ఇదిగో ఇంత ఉండేవాళ్ళు. రండి. ఏమిటి నాన్న, ఏమైంది? రా తమ్ముడు. ఓహో, పెండ్లి కాకమునిపై అల్లుడు అలక పరబెక్కినాడే అయింది. 3 పొలిమేరలు దాటొచ్చాం. ఆ కాళ్ళతో వచ్చామంటారా లోపలికి? రే నీళ్ళు పట్రా. రండి మావా. ఇంకేం మరే తక్కువ చేసిన మావా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, తుడుచుకోవడానికి తుండు కుట్టివరా? రే మంత్రులు గారు, లగ్నం చూడబ్బా. లగ్నం తర్వాత ముందు కట్నం సంగతి తేల్చండి. అడుగు మావా, 60 ఎకరాల మామిడి తోట కావాలనా, దాన్ని విలువ చేసే చెరుకు తోట కావాలనా, లేకుంటే మాగాండి చాలే. మాగాని మాకెందుకయ్యా, మేలిమి బంగారం కావాలి. ఎన్ని కిలోలు కావాలి మావా? 60 కిలోలు. కుదరదు. కుదరకపోతే ఇంకో సంబంధం చూసుకుంటాం. ఇవ్వలేక కాదు, 60 ఇవ్వను, 63 కిలోలు ఇచ్చాను. అబ్బా, కిందటి నెలలో అమ్మాయి బరువు ఎంత అంటే 60 కిలోలు అని చెప్పావు కదయ్యా. పెండ్లి కుదిరిందని తెలియగానే ఈ వారంలో 3 కిలోలు పెరిగింది. నన్నేం చేయమంటావు? సరే కానీ పంతులు గారు, ముహూర్తం మీ అందరికీ నచ్చితే చాలా, నాకు నచ్చగలేదు తాతయ్య. ఏ నా కొడుకు ఏం తక్కువ? తక్కువ ఎక్కువ నాకు తెలీదు. నేను మావయ్యతో సెపరేట్ గా మాట్లాడుకోవాలి. ఏంటి? కూర్చో. చెప్పు. మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటే నేను చెట్టెక్కితే నువ్వేం చేసేవాడివి? లాగా ఒకటి నెత్తిని ముట్టేవాడిని. గుచ్చెన గుళ్ళు కట్టుకుంటుంటే నీ కళ్ళల్లో మట్టి పడితే ఏం చేసేవాడివి? ఈడ్చొకటి నెత్తిని కొట్టేవాడిని. అంటే ప్రతిదానికి నా నెత్తి మీద కొట్టేవాడివి. అప్పుడు నాకేం చేయాలనిపించేదో తెలుసా? ఏమనిపించేది? ఇలా కొట్టాలనిపించేది మావయ్య. పెళ్ళైపోతే వడ్డించడం కుదరదు కదా. అసలే రాయలసీమ పిల్లని బాకీ ఉంచితే బాగుండదు కదా. ఈ టైప్ పెళ్లి చూపులు ఆంధ్రాలో ఎక్కడ ఉండవు. ఇంతకీ నీ కోరిక తీరిందా? ఇంకోటి ఉంది. ఈ చెప్ప మీద కూడా కొడతావా? లేదు, నవ్వుతున్న నీ ఫోటోతో ఉన్న లాకెట్ ని మంగళసూత్రం కంటే ముందు నా మెల్లో వేయాలి. అలాగే. ఇక తలుపులు తెరుద్దామా? అయ్యో, బుగ్గ కందిపోయింది మావయ్య. చేత్తో కొట్టిన చెప్పదబ్బా, పెదాలతో తుడిస్తే పోతుంది. అయితే కళ్ళు మూసుకో. నమస్కారం సార్. ఇదేంటి అన్ని ప్యాక్ చేశారు? లాకెట్ బయటే ఉంది. దీంట్లో మీ ఫోటో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది సార్. రేపు మా వాడికి ఇచ్చి ఇంటికి పంపిస్తా. అలాగే. అదేం కుదరదని చెప్పు మావయ్య. ఏ? మన పెళ్లి ఇంకా 4 రోజులుంది. ఈ 3 రోజులు నువ్వు నాతోనే నా గుండెల మీదే ఉండిపోవాలి. అదే మావయ్య, ఆ లాకెట్ లో నీ ఫోటో లేకపోతే నాకు నిద్ర రాదు. అందుకే ఈ రాత్రి నువ్వు ఆ లాకెట్ నా మెళ్ళో వేస్తేనే నిన్ను పెళ్లిలో తాళి కట్టిస్తా.
ఎవరు నా తలుపులు తీసినారు? మూసేయండి. మేమే నాయనా. అవమానంతో సచ్చి బతుకుతున్న నా ముఖం చూపించడానికి సిగ్గుగా ఉండాలి. ఆ సమరసింహారెడ్డి నన్ను రైలు కిందకి దోసి చంపుంటే ఈరుళ్ళ చెట్టోడిని తోట సరిస్తే ఆ శబ్దానికే దస్తామని చెప్పి నగినాడు. ఆ మాటకు రోజుకు 100 సార్లు దస్తాడా. వాని కుటుంబాన్ని భూమిలో పూడ్చిపెట్టిన బొద్దు తీయండి నా తలుపులు, అప్పుడు చూడండి నా ముఖము. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది నాయన. ఎట్లాగరా? సమరసింహారెడ్డికి పెళ్లి కుదిరింది. అందరూ బట్టలు నగలు కొనేటందుకు కర్నూలు పోయినారు. వాళ్ళు తిరిగెళ్ళేది మన పొలిమేర దొక్కే. నాన్న నేను తర్వాత వస్తాను, నాకు చిన్న పని ఉంది, మీరు బయలుదేరండి. త్వరగా వచ్చాయి. రే, మీరంతా అబ్బాయితో రండి. అన్నా ఆ లాకెట్కి ఎంత అవుద్దన్నా? దేనికిరా? మరి నా చెల్లెలి పెళ్లికి చేయిద్దామని. నేను చేయిస్తాలేరా? అబే అదేం కుదరదు, నా కష్టార్జితంతోనే చేయించాలన్నా. అందుకేగా డబ్బంతా కూడబెట్టి నా బెల్ట్ బ్యాంక్ లో భద్రంగా దాచిపెట్టా. వాసు, కనీసం నా పెళ్లికైనా చెల్లెమ్మల్ని తీసుకొస్తావరా? నీ పెళ్లికి వాళ్ళొస్తే గొప్పే ఉందన్నా, వాళ్ళ పెళ్లికి నువ్వు వస్తే అది గొప్ప. నేను ఒక్కడినేంట్రా, మొత్తం మా ఇంటిల్లి పాది వచ్చి నా పెళ్లి కంటే ఘనంగా జరిపిస్తాం, సరేనా? బాంబు కాదురా నీ బొంద, టైర్ పంచర్ అయింది, దిగు మారుద్దాం. అన్నా నువ్వు అన్నట్టే టైర్ పంచర్. రే టైర్ మార్చరా. రే త్వరగా మార్చండి రా. అన్నా బండి రెడీ. రాయ్ వాసు అన్న, టైర్ మార్చడానికి రాయి పెట్టావు, అలా రోడ్డుకి అడ్డంగా పెట్టకూడదు కదా. వెళ్ళి సైడ్ కాలువలో పారేసిరా. ఏమిరా బావన్నా? బావా వాసు ఏమిటో ఇదంతా? అక్క అక్క ఏమిటో ఇదంతా? దీపిక దీపిక పెద్దయ్య 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 అన్నా, పెద్దయ్య కొను ఊపిరికొన్నాడన్నా. పెద్దయ్య నాన్న 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 నాన్న, ఈ బాబా నాదే నాన్న, నాదే. నేను మీతో చుట్టే సమరా సీమ బిడ్డకు కన్నీళ్ళేమిట్రా? వీర రాఘవ రెడ్డి నాన్న